అండి, వెల్కమ్ టు అల పాఠశాలలో. అందరూ కార్తీక మాసం బాగా జరుపుకుంటున్నారా? కార్తీక మాసంలో తినే ఆహారంలో నేతి బీరకాయ చాలా ముఖ్యమైనది. నేతి బీరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేతి బీరకాయ పీచు, విటమిన్లు మరియు నీటి శాతం అధికంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరిచి శరీర శీతలతను కాపాడుతుంది. విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యానికి, విటమిన్ సి వల్ల చర్మకాంతికి ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు కలిగి ఉండడంతో బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ వీడియోలో నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక నేతి బీరకాయను తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. నేతి బీరకాయ లేతగా ఉండేది తీసుకోండి, ఎందుకంటే అదే రుచి చాలా బాగుంటుందండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎవరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం దూరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే నేతి బీరకాయ తొందరగా మగ్గిపోతుందండి. బీరకాయ కొంచెం మగ్గాక ఒక ఉసిరికాయ సైజ్ చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని నీళ్లు ఇంకే వరకు మగ్గనివ్వండి. నీళ్లు ఇంకే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూసారా, నీళ్లు బాగా ఇంకిపోయాయి. ఇంతకన్నా మగ్గితే పచ్చడి డ్రై అయిపోతుందండి. సో అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీకి మంచిగా తాలింపు వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరందరూ నేతి బీరకాయతో ఇంకా ఏమేం వెరైటీస్ చేసుకుంటారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.